రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి చిన్న పిల్లాడికి కూడా అర్థమయ్యేటట్లు చాలా క్లారిటీగా చెబుతా. క్షణాల్లో శ్రీశైలం ప్రాజెక్టు ఒక పెద్ద నీటి కుండ లాంటిది. అందులో ఉండే నీటిని ఆంధ్రప్రదేశ్ 66%, తెలంగాణ 34% తీసుకోవాల్సి ఉంటుంది. బ్రిజెస్ ట్రిబ్యునల్ ప్రకారంగా కుండ నిండితేనే గాని రాయలసీమకు నీళ్లు తీసుకోవడానికి అవకాశమే లేదు. కానీ తెలంగాణ ఏం చేస్తుందంటే కుండ నిండక ముందే పైనుంచి కింద వరకు రంధ్రాలన్నీ చేసి వచ్చిన నీటిని వచ్చినట్టే తోడి పారేస్తుంది. ఇలా చేస్తే శ్రీశైలం కుండ నిండేదెప్పుడు, రాయలసీమకు నీళ్లు వచ్చేదెప్పుడు అని జగన్ బాగా ఆలోచించి తెలంగాణతో పాటు ఆంధ్రాకి కూడా మంచి జరగాలనే, తిరుమల శ్రీవారి పాదాల చెంతకు కూడా నీళ్లను తీసుకెళ్లాలనే తెలంగాణ వాళ్ళు కుండ కింద బొక్క పెట్టినట్లు జగన్ కూడా మరోవైపు కుండ కింద రంధ్రాన్ని చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని ప్రారంభించడమే కాదు, రాత్రింబగళ్లు కష్టపడి ఆగ మేఘాల మీద దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 87% పనులు పూర్తి కూడా చేశాడు. ఈసారి మళ్లీ సీఎం అయ్యుంటే మాత్రం రాయలసీమ రతనాల సీమ అయ్యేది. కానీ దురదృష్టవశాత్తు జగన్ సీఎం అవ్వలేదు. ఇప్పుడు గాని ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందిస్తే జగన్ జనాల గుండెల్లో దేవుడవుతాడనే అర్ధాంతరంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని ఆపేశాడు చంద్రబాబు. మొదటి నుంచి తన తెలుగుదేశం కార్యకర్తల ద్వారా కోర్టుల్లో కేసులు వేయించి పర్మిషన్లు రాకుండా ఆపే ప్రయత్నం చేసి ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే జగన్ మొండి ధైర్యంతో ముందుకెళ్లాడే గాని ఎవ్వడి దగ్గర తల వంచలేదు. ఆంధ్రాకు రావాల్సిన నీటిని తప్ప తెలంగాణ నుంచి ఒక నీటి బొట్టు కూడా జగన్ తగల్లేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాయలసీమకు మాత్రమే కాదు, తమిళనాడులోని చెన్నై కూడా నీళ్లందించే ప్రయత్నం చేసిన దమ్మున్న మగాడు జగన్. 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి కనీసం తన సొంత కుప్పాన్ని కనీసం మున్సిపాలిటీ కూడా చేయలేని చంద్రబాబు ఒకవైపు ఉంటే, కుప్పాన్ని మున్సిపాలిటీని చేయడమే కాదు 748 కిలోమీటర్ల దూరం ఉండే శ్రీశైలం నుంచి కూడా కుప్పానికి సైతం నీళ్లందించిన దమ్మున్న మగాడు మొనగాడు జగన్ మాత్రమే. ఇలాంటి దమ్మున్నోడు రాష్ట్రంలో జగన్ ఒక్కడు తప్ప ఇంకెవడూ లేడు. ఎస్ఎల్బిసి, కల్వకుర్తి, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ రోజుకి 7-8 టీఎంసీల నీళ్లను తోడి పారేస్తుంది. కానీ ఆంధ్రాకు కనీసం 1 టీఎంసీ కూడా నీళ్లు దక్కడం లేదు. అందుకే జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని ప్రారంభించి 87% పూర్తి కూడా చేశాడు. జగన్ చేసిన మంచి పనులను మధ్యలో ఆపేసిన చంద్రబాబు గారు ప్రజల కడుపు నింపకపోయినా పర్వాలేదు, కానీ ప్రజల కడుపుల మీద కొట్టమాకండి చంద్రబాబు గారు. చేసిన కర్మను అనుభవించక తప్పదు. ఇక చంద్రబాబు గారి ప్రశ్నలకు ధీటుగా నా సమాధానాలు ఫ్యాక్ట్ సంచారి ఛానల్లో చెప్పాను. చూసేయండి, దుమ్ము దులిపోయండి టెలిగ్రామ్ లో.